డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబు ఇక ఫినిష్. మరో కేసులో మరొక 14 రోజులు రిమాండ్ ఖైదీగా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబును దూషించిన కేసులో ఒక 14 రోజుల్లో ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. ఆ కేసుని క్వాష్ చేయమని హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. కాకపోతే పోలీసులు విచారించడం కోసం కస్టడీ పిటిషన్ కూడా వేశారు. కాకపోతే ఈ రోజున పీటీ వారెంట్ పిటిషన్ ఒకటి వేస్తే దాని నిమిత్తమై గుంటూరు కోర్టులో ఈరోజు మళ్ళీ రిమాండ్ పడింది. ఈ రకంగా అంబటి రాంబాబు మీద ఒక 35 కేసులు ఉన్నాయి అనే ప్రచారం అయితే ముమ్మరంగా నడుస్తోంది. ఇందులో పల్నాడు జిల్లాలో ఉన్న లైమ్ స్టోన్ గురించిన అవినీతి ఆరోపణలు సైతం ఇందులో అంబటి రాంబాబు గట్టిగా ఇరుక్కునే అవకాశమే మెండుగా కనిపిస్తోంది. అసలు ఈ పరిస్థితి అంబటి రాంబాబుకి ఎందుకు వచ్చింది? ఈ విధంగా ఒక రకమైన ఈ పరిస్థితిని మరి కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా అంబటి రాంబాబు లాగా ఇంకా లైన్లో కొంతమంది ఉన్నారు, అందులో కొంతమంది సేఫ్ అనే ప్రచారం కూడా ఒకటి నడుస్తుంది. దాని గురించిన వివరాలు కూడా మీకు పూర్తిగా చెబుతాను ఈ వీడియోలో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, అంబటి రాంబాబుని ఈ రోజున పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసు గత నవంబర్లో పీపీపీల రచ్చ నడుస్తున్న సమయంలో అంబటి రాంబాబు బ్యారికేడ్లు తన్నుకుంటూ దూసుకుంటూ పోలీసుల్ని నెట్టుకుంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగి నువ్వెంత అంటే నువ్వెంత అని గుండెల అనిచ్చిన మహాధీరుడు మా అంబటి రాంబాబుని వైసీపీ ప్రచారం చేసుకుంటే ఇప్పుడు అదే కొంప ముంచి కూర్చుంది. ఈ రోజున మళ్ళీ ఆయనకు 14 రోజులు రిమాండ్ పడింది. ఈ రకమైన కేసుల్లో దాదాపుగా 35 కేసులు ఉన్నాయనేది ఒక బయట టాక్ అయితే నడుస్తున్నప్పటికీ ఇందులో కొన్ని అవినీతి ఆరోపణల కేసులు కూడా ఉన్నాయి అనేది కనపడుతోంది. లైమ్ స్టోన్ విషయంలో జరిగిన తగాదాలు కానీ, ఒక వైసీపీ కార్యకర్తే అంబటి రాంబాబు మీదే కేసు పెట్టిన వైనం, వీటన్నిటి వ్యవహారాలు కూడా మళ్ళీ ఇంకా తవ్వి బయటకు తీస్తూ ఉన్నారనేది వినికిడి వినిపిస్తోంది. అసలు ఈ పని ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఎంత అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను కూడా లోపల పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈ పరిస్థితి కూటమికి తీసుకొచ్చి పెట్టారు. కూటమి వీళ్ళ మీద కక్ష సాధింపు కోసం కేసులు పెట్టే దాకా వాళ్ళేమో ఆలోచనలో లేరు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళ పరపతిని పెంచుకోవడానికో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విద్వేషపూరితంగా కొన్ని ప్రసంగాలని ప్రజల్లోకి పంపించి కూటమిని ఏదో కింద పడేయాలని చేస్తున్న ప్రయత్నానికి గాను రిటార్ట్ ఇవ్వటానికి మాత్రమే ఇది జరుగుతోంది. అసలు జోగి రమేష్ లాంటి వాళ్ళైతే ఈ మొలక చెరువులో ఈ నకిలీ మద్యం యూనిట్లు పెట్టి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి చేసిన ఒక కుట్రపూరితమైన ప్లాన్లు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. కాకపోతే అంబటి రాంబాబు అలాంటి పని చేయకపోయినప్పటికీ, ఇదిగో ప్రజల్లో నుంచి మేము దూసుకొని వస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని మొత్తం ప్రశ్నించటానికి వచ్చాం అని ఆయన చాలా మందితో గొడవ పడ్డాడు. పోలీసులతోటి 1-2 గొడవలేగా చాలా ఉన్నాయి గుంటూరులో ఆయనకి. వీటన్నిటిలోనూ ఈ రోజున పీటీ వారెంట్ ఇష్యూ అయ్యే పరిస్థితులు ఎందుకున్నాయి అని అంటే, రప్పా బోర్డుల రూపంలో కానీ, లేకపోతే మీరు చేసే విధ్వంసానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము మీకోసం ఎదురు చూస్తున్నాం అని వైసీపీ కార్యకర్తల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఒక డ్రామాకి కానీ, లేకపోతే దీన్ని అదునుగా చూసుకొని వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి మరి మొన్ననే బైక్ స్టంట్లు చేసి ఒక భార్గవ్ అనే కుర్రాడు ఎగిరి కింద పడి తలకాయ గుద్దుకొని చచ్చిపోయాడు. వీటన్నిటిని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఇప్పుడు మరి లా అండ్ ఆర్డర్ తప్పినట్టే కింద కనపడుతుంది కదా. దీని అంతటిని నిలువరింప చేయటం కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది. గతంలో మరి పవన్ కళ్యాణ్ ఒక రోజున ఆయన కోప్పడిన రోజున సోషల్ మీడియాలో కార్యకర్తలు మొత్తాన్ని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అలానే తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజున వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, మరి రెడ్డి గారు అమ్మాయి సుధారాణి కావచ్చు, లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డి కావచ్చు, ఇత్యాదులు, పోసాని కృష్ణమురళి కూడా ఆ కోవలోనే జైలు దాకా వెళ్ళాడు.
ఇవన్నీ చేస్తే ఇక సోషల్ మీడియాలో ఒకంత బూతు పదజాలం, అసహ్యమైన పదజాలం, అవహేళన, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ వీడియోలు ఇవన్నీ బాగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. భార్గవ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఈ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పుకొని ఆయన మరి సాక్షిలో దాంట్లో సోషల్ మీడియా వింగ్ చూడటానికి అందులోకి వెళ్ళిపోయాడు. ఇక సోషల్ మీడియా ఒకంత కుదేలైపోయినట్టుగా అయిపోయింది. అలాంటిదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి నాయకులు చేస్తున్న పని, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఆర్కే రోజా, విడదల రజనీ కూడా మరి ఒక రకంగా అందులో ఒక భాగమే అయినప్పటికీ లేడీస్ కేటగిరీలో వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకున్నట్టే కనపడుతుంది. ఆర్కే రోజా మీద ఆడదాం ఆంధ్ర పేరుతోటి చేసిన ఒక స్కామ్ తాలూకు పూర్తి వివరాలు శాప్ చైర్మన్ కూడా నెత్తి నోరు బాదుకొని వాటన్నిటిని బయట పెడతానే ఉన్నాడు. కాకపోతే మరి ఆడ మనిషి అనే ఒక కారణానికి మరి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడితే విచిత్రమైన పరిస్థితులు ఏమన్నా వస్తాయనో, లేకపోతే లేడీస్ కేటగిరీలో సింపతి వస్తుందనో, ఏదైనా కారణానికి వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టారు. అదే కేటగిరీలో పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కూడా తప్పించుకుంది ఒక రకంగా చెప్పాలి అని అంటే. లేకపోతే గోడౌన్లో ఉన్న బియ్యం బస్తాలని మాయం చేసింది ఇదిగో మేమే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే, అసలు మాయం అవటానికి కారణం మీరైతే, ఇదిగో మాయమైపోయాయని చెప్పిన మేమే అయితే మా మీద కేసులు ఎలా పెడతారని అన్నట్టు పేరుని నాని వాళ్ళ ఆవిడ కూడా జయసుధ కూడా ఒక రకంగా లేడీస్ కేటగిరీలు తప్పించుకుంది. ఆ విషయాన్ని పేరుని నాని కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. కాకపోతే జోగి రమేషో లేకపోతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డో వాళ్ళు కూడా మొన్న అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత వారి నోటి దూలను వాళ్ళు చూపించారు. వాళ్ళ మీద కూడా కేసులు సిద్ధమయ్యి ఉన్నాయి. పేర్ని నానిని కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని కానీ అరెస్ట్ చేస్తారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ పైన బయటకు వచ్చున్నాడు. ఇప్పుడు జోగి రమేష్ కూడా ఈ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చున్నాడు. వీళ్ళిద్దరికైతే బెయిళ్లు రద్దయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పాత కేసులు కూడా మళ్ళీ తిరిగి నెత్తి మీద పడి దాని విషయమై వీళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మళ్ళీ దాని మీద కోర్టులో మూవ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇక పోలీసుల మీద ఎడతెరిపి లేకుండా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కూటమికి తొత్తుల్లాగా పనిచేస్తున్నారని, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో నిజంగా ఆ రకంగానే పనిచేసిన వాళ్ళని మరి వీళ్ళు మాట్లాడినంత అవహేళన మాటలు ఎవరు మాట్లాడలేదు. మీ చొక్కాలు ఇప్పించి పరిగెత్తించి కొడతామనో లేకపోతే ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటా వెళ్ళిపోతామనో, మొన్న జోగి రమేష్ ఇంటికి మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన రోజున కూడా పోలీసుల మీద కూడా దౌర్జన్యానికి దిగారు వైసీపీ కార్యకర్తలు. అంత ధైర్యం ఎందుకు వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం అరెస్టులు ఏం చేయట్లేదు కదా, పోలీసుల్లో మనల్ని లోపలేం పెట్టడం లేదు కదా అనే ఒక ధైర్యం వీళ్ళల్లో కనపడుతుంది. ఆ ధైర్యాన్ని చంపేయకపోతే గనుక ఖచ్చితంగా మళ్ళీ ఇది పునరావృతం అయ్యి ఇంకా లాండ్ ఆర్డర్ తప్పే అవకాశం ఉంది. అందుకని ఈ కేటగిరీలో అంబటి రాంబాబు ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ పేర్ని నాని, ఆ తర్వాత మళ్ళీ జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు అనేది కనపడుతోంది. రోజా, విడదల రజనీ అయితే లేడీస్ కేటగిరీలో తప్పించేసుకున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.